రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 271 మంది అభ్యర్థులు 321 నామినేషన్లను సమర్పించారు. అనంతరం జరిగిన స్క్రూటీనీ ప్రక్రియ 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. స్క్రూటీనీలో ప్రధానంగా వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ఇవాళ 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. త్వరలోనే బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తుల కేటాయింపు జరగనుంది. రైట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 221 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. తర్వాత స్క్రూటినీ ఎవరైతే నామినేషన్లు ఉపసంహరించుకున్నారో మొత్తంగా చివరికి పూర్తి స్థాయిలో నామినేషన్లు మిగిలినటువంటి 58 కనిపిస్తుంది. 58 అభ్యర్థులు వీరికి గుర్తులు కేటాయించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ గడువుకు సంబంధించి కూడా పూర్తయింది. ఇక ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులను ఇచ్చారు. ఈ రోజు సంబంధించి కూడా నామినేషన్ విత్డ్రా చేసుకున్న 23 మంది అభ్యర్థులు విత్డ్రా చేశారు. ఇక ప్రధాన పార్టీలతో సహా మొత్తంగా 81 మంది నామినేషన్లకు సంబంధించి కూడా నామినేషన్ వేయడం జరిగింది. కాసేపట్లో వీరికి సంబంధించి కూడా గుర్తులు కేటాయించే నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఉపసంహరణ గడువు పూర్తయిన నేపథ్యంలో మొత్తం 211 మంది అభ్యర్థులు ఏదైతే 321 నామినేషన్లు సమర్పించారు. అనంతరం వాటిని మొన్న స్క్రూటినీ జరిగింది. ప్రక్రియలో 186 నామినేషన్లకు సంబంధించి కూడా ఇక సరిగా లేనివి తిరస్కరించబడ్డాయి. ఇక వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా నామినేషన్లు చెల్లని వాటిగా తేలిన పరిస్థితి అయితే కల్పించింది. మొత్తంగా 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక 81 నామినేషన్లకు సంబంధించి కూడా ఈరోజు ఉపసంహరించుకోవడంతో మొత్తంగా 58 మంది అభ్యర్థులు మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగబోతున్న నేపథ్యం అయితే ఉంది. వీరికి కాసేపట్లో గుర్తులు కూడా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఉపసంహరణ గడువు పూర్తయిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక నెల 11న ఎన్నిక జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ప్రధానంగా ఈ ఉపసంహరణ గడువు తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి కూడా 81 మందికి సంబంధించిన నామినేషన్లు వేయడం జరిగింది. కాబట్టి ఇక 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో దిగనున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢమ్మీలు కొంతమంది నామినేషన్లు వేశారు. ఇటువైపు విష్ణువర్ధన్ రెడ్డి కానీ ముందు జాగ్రత్తగా వేస్తున్న సందర్భాలు అవి ఉపసంహరించుకున్నారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి మనకి? రైట్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు డమ్మీ నామినేషన్లు వేయడం జరిగింది. మొన్న స్క్రూటినీకి జరిగిన పరిస్థితుల్లో వాళ్ళ నామినేషన్లకు సంబంధించి కూడా కొన్ని నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఇక ఏవైతే నామినేషన్లు కరెక్ట్గా అభ్యర్థికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పోటీతో నిలిచిన అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి కూడా నామినేషన్ ఇక నామినేషన్ సంబంధించి కూడా స్క్రూటినీ జరిగిన తర్వాత వీటినన్నిటిని కూడా విత్డ్రా చేసుకున్న
పరిస్థితి అయితే ఉంది. విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వర్షా యాదవ్ నామినేషన్ వేయడం జరిగింది. వాటితో పాటుగా మరికొంతమంది నామినేషన్లు వేశారు. దాంతో పాటుగా ఇక హైడ్రా సంబంధించిన త్రిబుల్-ఆర్ బాధితులకు సంబంధించి కూడా నామినేషన్లు వేశారు. దాంట్లో కొంతమందిని కూడా ఈరోజు ఉపసంహరించుకున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి అలాగే ఇంకో అభ్యర్థికి సంబంధించి కూడా మరో వ్యక్తి డమ్మీ నామినేషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన ఉపసంహరించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కూడా విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారా లేదా అనే దానిపైన కూడా కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.